కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా మెయిన్ రోడ్డుపై గురువారం మున్సిపల్ కార్మికులు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల నేతలు మానవహారం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు ఇలా ప్రసంగించారు. 29 లేబర్ చట్టాలను ప్రభుత్వం రద్దుపరుస్తూ కార్మికుల గొంతులు నొక్కేందుకు ప్రయత్నిస్తుందని, దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి మున్సిపల్ కాంట్రాక్టర్ వర్కర్స్ కు కనీస వేతనం అమలు పరచాలని, రైతులు పండించిన గంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, భవన నిర్మాణ కార్మికులను తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని యూటీసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గొల్లప్రోలు బ్రిటిష్ కాలం నుంచి ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తరుణంలో మరి అంగన్వాడీ వర్కర్స్ కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ వంటి సిఐటి వంటి ప్రధాన సంఘాలన్నీ కూడా ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు ఫిబ్రవరి 12న చేసినటువంటి దేశవ్యాప్త సమ్మెకు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా మేము సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. మరి కనీస వేతనాల అమలు, అలాగే మరి 8 గంటల పని విధానాన్ని 12 గంటలు చేసే విధానానికి నిరసిస్తూ ఈరోజు కార్మికులు చేస్తున్నటువంటి దేశవ్యాప్త సమ్మెలు జయప్రదం చేయాలని చెప్పి సంఘీభావం తెలియజేస్తూ మరి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ తరపున ఎంవి సత్యనారాయణ నేను సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు యూటీఎఫ్గా సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాట్లాడతారా మేడం గారు? మాట్లాడండి. ఈరోజు దేశవ్యాప్తంగా 29 పాత కోడ్లను రద్దు చేసి 29 4 లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం చేసింది. ఉద్యోగులకు భద్రత లేకుండా, కనీస వేతనం కార్మికులకు అమలు చేయకుండా, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు అమలు చేయకుండా, రైతులకు గిట్టుబాటు ధర అమలు చేయకుండా, మహిళలకు భద్రత లేకుండా, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి రెగ్యులర్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం చాలా మొండి వైఖరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ రీతిగా వ్యవహరిస్తే కనుక కార్మికులు ఎవరూ కూడా చేతులు కట్టుకుని ఊరుకునే పని లేదు. ఇలాగే కొనసాగిస్తే కనుక పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. డి పద్మావతి, కాకినాడ జిల్లా సిఐటి నాయకులను. వాస్తవాలకు ప్రతిరూపం నేటి దాని ప్రభుత్వం వీళ్ళకి సకల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏమంటే మీ పేరేం పేరండి? ఓరిగంటి నందీశ్వరుడు. చూడండి, ఓరిగంటి నందీశ్వరుడు గారు మాట్లాడతారట. భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు. నా పేరు నందీశ్వరుడు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు 29 లేబర్ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ తీసుకొచ్చిన విధానాన్ని నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు ఫిబ్రవరి 12వ తారీఖు సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మె కారణం 4 లేబర్ కోడ్లో ఉన్న కార్మికుల్ని బానిసలుగా మార్చే ప్రక్రియ, కార్మికులు భద్రత లేకపోవడం, పని భద్రత లేకపోవడం, ఉద్యోగ భద్రత క్షీణించడం, తర్వాత కనీస వేతనం అమలు చేస్తున్న స్పష్టత ఇవ్వకపోవడం, సామాజిక భద్రత గురించి లేబర్ కోడ్లో ప్రస్తావించకపోవడం, వీటన్నిటి మీద తర్వాత రైతులకు గిట్టుబాటు ధర ఇస్తానని ఇవ్వకపోవడం, వీటన్నిటిని నిరసిస్తూ ఫిబ్రవరి 12వ తారీఖు సార్వత్రిక సమ్మెను చేయడం జరుగుతుంది. ఇదే లేబర్ కోడ్లు మీరు రద్దు చేయనట్లయితే ఈ సమ్మె మరింత ఉధృతం చేసి ఢిల్లీలో కూడా మేము సమ్మె చేయడానికి వెనకాడబోమని తెలియజేస్తున్నాం.